నమస్తే. శుభమస్తు జ్యోతిర్వాస్తు ఛానల్కి స్వాగతం. నమస్తే. శుభమస్తు జ్యోతిర్వాస్తు ఛానల్కి స్వాగతం. జపాకుస్మ సంకాశం కాశ్యపేయం మహాద్వితం తమోరిం సర్వపాపగ్నం ప్రణతోస్మి దివాకరం అంటూ ఆ గ్రహరాజుని కొలుస్తూ మనం ఇప్పుడు మార్చి నెలలో ఉన్నాం. మార్చి నెలలో 28వ తారీఖు మనకి షష్టగ్రహ కూటమి ఏర్పడుతుంది అన్నది దాదాపుగా ఇప్పుడు మామూలు సామాన్యులకు కూడా అందరికీ తెలుసు. ఎందుకంటే ప్రతి వీడియోలో కూడా చాలామంది చేస్తున్నటువంటిది ఏంటంటే ఈ రాబోయేటువంటి అంటే షష్టగ్రహ కూటమి జరుగుతుంది కాబట్టి కొంచెం ముందుగా ఆ తర్వాత కొంతకాలం చాలా భయంకరంగా ఉంటుంది. ఈ షష్టగ్రహ కూటమి అన్నది మామూలుగా వచ్చేటువంటిది కాదు. చెప్పాలంటే ఓ పుష్కర కాలం క్రితమో కొన్ని వందల సంవత్సరాల క్రితమో ఇలా రకరకాలైనటువంటి థంబ్నెయిల్స్ కానీ లేకపోతే చెప్పే విధానంలో కానీ రకరకాలు వీటి వల్ల రాబోయే ప్రకృతి వైపరీత్యాలు చాలా విపరీతంగా వస్తాయి. మళ్ళీ ఏదో అంటే మరో కరోనా లాంటిది వస్తుంది. ఇక ఇలాంటివన్నీ నానా రకాలుగా వింటున్నాం. నిజం ఎంత ఉంది, అబద్ధం ఎంత ఉంది అని కనుక చూస్తే గ్రహాలు ఎప్పుడూ కదలిక ఉంటూనే ఉంటాయి. ఏ గ్రహమైనా కదులుతూ ఉంటుంది. చంద్రుడు అనుకోండి 2.5 రోజులకు ఒకసారి ఒక రాశిలోకి మారుతూ ఉంటాడు. 15 రోజులకి, నెల రోజులకి, 45 రోజులకి ఇలా మనకి ఒక్కొక్క గ్రహం ఒక్కొక్క రాశి మారుతుంది. ఇక పెద్ద గ్రహాలు అయితే కొంతకాలం పడుతుంది. సరే, ఏది ఏమైనా గ్రహాలు మారుతూ ఉన్నప్పుడు ఆ నియమంలో అలా మారుతూ ఉన్నప్పుడు ఒక్కొక్కసారి ఒక్కొక్క దాంట్లో 2 గ్రహాలు, 3 గ్రహాలు, 4 గ్రహాలు, 5 గ్రహాలు ఇలా ఉంటుంటాయి. అయితే 2, 3, 4, 5 వరకు కూడా కొద్దిగా పర్వాలేదు. 4 గ్రహాల వరకు సర్వసాధారణంగా కనబడితే 5వ గ్రహం అప్పుడప్పుడు వస్తుందంటారు. ఇక 6వ గ్రహం అన్నది అంత తొందరగా రాదు. అంటే 6 గ్రహాలు ఒక చోట ఉండడం అనేటువంటిది చాలా తొందరగా కనబడేటువంటిది కాదు. అప్పుడప్పుడు కనబడుతూ ఉంటుంది. అప్పుడప్పుడు అంటే సంవత్సరాలు అక్కర్లేదు. కాకపోతే ఈ గ్రహాలు అనేటువంటిది కొద్దిగా మిగతా వాటితో పోలిస్తే కొద్దిగా ఆలస్యంగా కలుస్తాయి. సరే, ఇక ఏదేమన్నా ఈ గ్రహాలు కలుస్తున్నప్పుడు మరి ఇలా ఉన్నప్పుడు ఏదైనా చెడు జరుగుతుందా? ఏదైనా అంటే మంచి చెడు 2 ఉంటాయి. గోచార రీత్యా మనం చూస్తున్నాం కదా. గోచార రీత్యా చూసినప్పుడు మనకు నిజమైన గ్రహ జాతకం ఒకటి ఉంటుంది కదా. దాని ప్రకారంగా గ్రహాలు ఎలా ఉన్నాయి, ఏంటి, నడుస్తున్నటువంటి దశ ఏంటి, అంతర్దశ ఏంటి, వీటన్నిటి మీద ఉంటుంది. అయినప్పటికీ ఇలా ఒకే చోట మరి ఇలా గ్రహాలన్నీ కనుక ఉన్నట్టయితే చెప్పచ్చు, కొన్నింటికి బాగా యోగిస్తుంది, కొన్నింటికి యోగించకపోవచ్చు, కొన్నింటికి మిశ్రమంగా ఉండొచ్చు. అంతలోనే ఇక జీవితకాలం అంతా అయిపోయింది అన్నది అయితే కాదు. మరి ఎలా ఉంటుంది ఏంటి అన్నది ఒక్కొక్క రాశిని చూద్దాం. ఒక్కొక్క రాశికి ఎలా, వృశ్చిక రాశి వారికి ఎలా ఉంటుంది షష్టగ్రహ కూటమి. షష్టగ్రహ కూటమి వృశ్చిక రాశి వారికి పంచమంలో ఉంది. దీనివల్ల పెద్ద ఇబ్బంది అదైతే లేదు, అలా అని లాభము లేదు. మిశ్రమ ఫలితాలు ఉంటాయి. మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. ఇక్కడ మాత్రం ఒక్క విషయాన్ని చెప్పుకోవాలి. అంటే మిగతా వాళ్ళకి మిశ్రమ ఫలితాలు ఉన్నప్పుడు అంతా పట్టించుకోకపోయినా పర్వాలేదన్నాం. కానీ వృశ్చిక రాశి వారికి కొద్దిగా చికాకుగా, మానసికంగా కొద్దిగా అంటే ఏ పని చేస్తున్నా తొందరగా ఆలోచించింది ఆ ఆలోచన స్థిరత్వంలో ఉండదు. ఈ స్థిరత్వంలో ఉండకపోవడం వల్ల మనం ఇప్పుడు కొత్త పనులు మొదలు పెట్టడం అనేది నష్టం. కాబట్టి ఏ కొత్త ప్రాజెక్టు కానీ కొత్త పనులు మాత్రం మొదలు పెట్టద్దు. ఎందుకంటే సరైన నిర్ణయాలు తీసుకోగలిగినటువంటి స్థితిలో ఈ సమయంలో ఉండదు వృశ్చిక రాశిలో ఉన్న ఎవరైనా, ఆడ మగ ఎవరైనా. అందువల్ల ఈ సమయంలో ఏదైనా కొత్త పని మాత్రం మొదలు పెట్టకండి. కొత్త ప్రాజెక్టులు ఏవి తీసుకోకండి. అంటే ఏదైనా ఇనిషియేటివ్ తీసుకుని రేపటి కోసం చేసే పనులు ఏవైతే ఉన్నాయో అవి మాత్రం చేయకండి. ఈ 2 నెలలు జాగ్రత్తగా ఉన్నట్టయితే మీకు తర్వాత ఇబ్బందులు ఏముండవు. ఇక్కడ పెద్దగా లాభాలు లేవు, నష్టాలు లేవు. కానీ మానసికంగా ఉండేటువంటి ఆ మనసు చంచలత్వం వల్ల జరిగే నష్టాలు ఉంటాయి. కాబట్టి ఈ 2 నెలల్లో ఎలాంటి పనులు ప్రారంభించకపోవడమే మంచిది అని చెప్పచ్చు. అప్పుడు ఈ గ్రహాల యొక్క వేగాన్ని బట్టి ఒక్కొక్కసారి 2 గ్రహాలు, 3, 4, 5, 6 ఇలా గ్రహాలు కలుస్తూ ఉంటాయి. ఈ గ్రహ కూటమి అన్నది అంటే అలా ఉన్నంతలో ఇబ్బంది. అంటే మనం ఇప్పుడు వరకు చెప్పుకున్నటువంటి ఫలితం వల్ల ఏంటి అంటే కొద్దిగా ఇబ్బంది ఉంటుంది. దానికి కావాల్సినటువంటి గ్రహాల యొక్క పరిహారం ఏమీ లేదండి. నవగ్రహ ఆరాధన చేయండి. ఈ 2 నెలలు కూడా మీరు నవగ్రహ ఆరాధన చేయండి. అన్నింటికి మించి
ఆ గ్రహ రాజు అయినటువంటి సూర్యుడికి సూర్య నమస్కారాలు చేయండి. ఆరోగ్యపరంగా హాయిగా ఉంటారు. అందరూ కూడా చేయాల్సినటువంటిది సూర్యగ్రహానికి అంటే సూర్య నమస్కారం రోజు చేయండి. లేదు ఆదిత్య హృదయం వినండి. లేదు అంటే మీకు వీలైనప్పుడల్లా ఈ 2 నెలలలో నవగ్రహ మండపానికి వెళ్ళి ప్రదక్షిణ చేయండి. ఇది చేస్తే చాలు. లేదు ఏదో నాకు ఇంకా ఇబ్బంది కలిగినట్టు అనిపిస్తుంది కొద్దిగా అలా అంటే ఏదైనా గోశాలకు వెళ్ళండి, గోమాతకి ఇంత గోగ్రాసం పెట్టండి. అంతకు మించినటువంటి పెద్ద ఇబ్బందులు అయితే ఎక్కడా ఉండవు. అందరూ సుఖంగా ఉండాలన్నదే కదా మనం చేసుకునేటువంటి పరిహారం. చక్కగా గోశాలకు వెళ్ళండి, గోగ్రాసం ఏదైనా ఇవ్వండి. అందరూ సుఖంగా ఉండాలని ఆశించాలి. సర్వే జనా సుఖినో భవంతు అని మంగళాశాసనం చెప్తూ ముగిద్దాం.